ఈ తాళాలైతే నా ఎదురుగానే ఉన్నాయి, కానీ నేను ఎలా తీసుకోవాలి? ఈ రౌడీలు ఇక్కడ కూర్చుని బిర్యానీ తింటున్నారు. ఎంత టైం పడుతుందో ఏమో, నాకు అసలు టైం లేదు. ఏదో ఒకటి చెయ్యాలి, దాంతో ఈ తాళం నా దగ్గరకు వచ్చేయాలి. తప్పుకోరా. ఎవరైనా ఉన్నారు ఇక్కడ? లేదు లేదు, ఈసారి కానీ దొరికానంటే నాతో పాటు ఆయన కూడా. ప్లీజ్ దేవుడా, మమ్మల్ని కాపాడు ప్లీజ్. మీకే చెప్పేది, ఎవరున్నారో బయటికి రండి. అన్నా, ఇక్కడైతే ఎవరు కనిపించట్లేదన్నా. ఒకవేళ ఇక్కడ ఎవరూ లేకపోతే మరప్పుడు తాళాలు కింద ఎలా పడ్డాయిరా? అరే టెన్షన్ పడొద్దన్నా, ఏ పిల్లో ఎలకో వచ్చి లాక్కెళ్ళుంటది. ఏ నోర్మీరా, ప్రతి దానికి పిల్లి ఎలిక పిల్లి ఎలిక పిల్లి ఎలిక. ఒకవేళ ఇక్కడ పిల్లి ఎలిక ఉంటే నాకెందుకు కనిపించడం లేదు? నాకు అరుపులు ఎందుకు వినిపించడం లేదు? అదిగో అన్నా, పలికింది పిల్లి. నేనే అని చెప్తుంది ఆ పిల్లి. ఇప్పుడేంటి దాన్ని పిలిచి సారీ చెప్పమంటావా? కానీ నాకు పిల్లి ఎందుకు కనిపించడం లేదురా? చాలా ఆపు కంగారు, ఇప్పుడు పిల్లి మీద కూడా డౌట్ పడకరా బాబు. కంగారు అన్నా, డౌట్ పడాలి. ఒక్కసారి తప్పు చేయడం జరిగింది, ఇప్పుడు మళ్ళీ తప్పు జరిగితే సార్ మనల్ని చంపేస్తాడు. అర్థమైందా? రే గబర్. అర్థమైంది. నువ్వు ఒక పని చేయి, లోపలికెళ్ళి చెక్ చేయి. ఆ రాక్షసాన్ని సరిగ్గా కట్టేసేమో లేక కట్టేయలేదు. ఒకవేళ అతని తాడు ఏమాత్రం లూజుగా ఉన్నా సరే అతను ఏదో ఒక కోతి పని చేస్తాడు. అది మనందరికి పెద్ద తలకాయ నొప్పిగా మారుతుంది. వెళ్ళరా. సరేనా? అరే తాళాలు తీసుకొని పోరా, నిద్రమోహన తయారయ్యావు. సరేనా? ఇతను ఒక్కడే వెళ్తున్నాడు, ఇంకా తలుపు కూడా తెరిచే ఉంటుంది. నేను అతను వెనకాలే వెళ్ళానంటే లోపలికి వెళ్లే ఛాన్స్ దొరుకుతుంది. ఎలా వెళ్ళాలి లోపలికి? లోపల అతనున్నాడు, బయటేమో ఈ రౌడీలు ఉన్నారు. ఖచ్చితంగా ఎవరో ఒకరు చూస్తారు. ఐడియా. అయ్యో, అన్నయ్యకి ఎలా తెలిసింది? ఏం చెప్పంటావు అలియా? మీ అన్నయ్యకి నా మీద డౌట్ వచ్చింది. ఇంకా తర్వాత తను నన్ను అడిగాడు, నువ్వు నిఖిల్వా అని. నేనేదో రకంగా మ్యాటర్ని డైవర్ట్ చేశాను. లేదంటే ఏమైంది నిఖిల్? ఎందుకు ఫైనలీ ఏమైంది? ఐ మీన్, అన్నయ్యకి డౌట్ మాత్రమే వచ్చిందా, లేక నువ్వు నిఖిల్ విని నమ్మకంగా తెలిసిందా? అభయ్కి నా మీద డౌట్ ఉంది, కానీ నాకేమనిపిస్తుందంటే నా మాటలు విన్న తర్వాత ఆ అనుమానం పొరుగు అతని బ్రెయిన్ నుంచి వెళ్ళిపోయి ఉంటుందని. నువ్వేమనుకుంటున్నావు? అన్నయ్య నీలాగా బుర్రతకు వాడనా? హిస్ సచ్ స్మార్ట్. ఎందుకంటే ఒకవేళ ఒక్కసారి నువ్వు నిఖిల్ అని తను డౌట్ పడ్డాడంటే ఇక ఆ విషయం బ్రెయిన్ లోనే ఉండిపోతుంది. తనకి తెలిసినట్టు మనకి కనిపించినవ్వడు. కానీ అన్నయ్య ఇక్కడి నుంచి బయటపడ్డాడంటే ఇక నేను వదిలిపెట్టడు. అదర్ ఈస్ గోనా కిల్ యూ ఆర్ గెట్ యూ కాట్ ఆర్ డూ సంథింగ్. నువ్వు మాత్రం తప్పించుకోలేవు. నీకెందుకు ఇలా అనిపిస్తుంది నేను అభిని ఇక్కడి నుంచి వెళ్ళనిస్తానని? ఈ విషయం తెలిసిన తర్వాత కూడా తన వల్ల నా ప్రాణానికి ప్రమాదం ఉందని నేను తనని ఇక్కడి నుంచి ఎలా వెళ్ళిస్తాను? తన స్వీట్ సిస్టర్కి ఇలా ఎందుకు అనిపించింది? నో యూ లిసన్ టు మీ నైస్లీ నౌ. యాక్చువల్లీ నువ్వు నీ గురించి అతిగా ఊహించుకుంటున్నావు. నువ్వు ఏమనుకుంటున్నావంటే నీ బెదిరింపులకు నేను భయపడిపోతానని, మీ అన్నయ్యని వదిలేస్తానని. కానీ నీకు ఈ విషయం తెలియదు, ఇంత జరిగిన తర్వాత నేను నీ అన్నకి ఇంతకన్నా దారుణమైన గతి పట్టిస్తానని. నేను నీకు ఆఖరిసారిగా చెప్తున్నాను, ఒకవేళ అన్నయ్యకి చిన్న గాయమైనా సరే నిన్ను చంపేస్తాను నిఖిల్.
చంపుతావు. సరే, నువ్వు ఇప్పుడు నన్ను చంపడానికి వార్నింగ్ ఇస్తున్నావే, దీన్ని నువ్వు ప్రజ్ఞ మీద ఎందుకు అప్లై చేయవు? ఐ మీన్, నువ్వు ఎప్పుడు ప్రజ్ఞాన్ని చంపాలనుకున్నా అప్పుడు నువ్వు నా హెల్ప్ తీసుకుంటావు కదా. నేను చెప్తాను నువ్వేం చేయాలో. నువ్వు ఈ ఉక్కపోతలో ఇబ్బంది పడే బదులు హాయిగా ఇంటికి వెళ్ళు, ఏసీ ఆన్ చేసుకొని కాఫీ తాగు. ఓకే? జస్ట్ షట్ అప్ అండ్ లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ నిఖిల్. ఆఖరిసారిగా హెచ్చరిస్తున్నాను. ఐఎమ్ వార్నింగ్ యూ ఫర్ ద లాస్ట్ టైం. మా అన్నయ్యకి ఎలాంటి హాని జరగకూడదు. అదర్వైజ్ ఐ సీరియస్లీ కిల్ యూ. ఒప్పుకొని తీరాలి. బుద్ధి ఉన్నా లేకపోయినా కానీ ధైర్యం మాత్రం చాలా ఉంది నీకు. ఇక్కడ నా అడ్డాలో నా ముందంటే వదిలేయ్, నా మనుషుల ముందు నువ్వు నాకే వార్నింగ్ ఇస్తున్నావంటే. నీ మనుషులు కూడా నీలాంటి వాళ్లే. నెంబర్ 1 వేస్ట్ ఫెలోస్. నువ్వు ఏమనుకుంటున్నావు? వీళ్ళు నీ మనుషులా? యు ఫుల్ డబ్బులిస్తే డబ్బు పారేస్తే పని చేస్తారు. ఇప్పుడు డబ్బు తీసి వీళ్ళ ముఖాన్ని కొట్టాననుకో, 2 నిమిషాల్లో నీ ఎదురుగుండానే నా మనుషులైపోతారు. అప్పుడు నేను వాళ్ళకి చెప్పాననుకో, నిన్ను చంపేయని, అప్పుడు నువ్వు చూస్తుండగానే నీ సోకాళ్ళ మనుషులు నిన్ను చంపడానికి సిద్ధపడతారు. నువ్వు నీ మనుషులు. హలో రాక్ స్టార్, ఒంట్లో బాగుందా? అంటే బాగున్నావా అని. ఎలా అడుగుతున్నావు చూడు, ఏదో నా బామృదివైనట్టు. ఇట్రా, ఒక్కసారి కట్టుకుని చూడు ఎంత బాగుంటుందో. అరే సార్, రెచ్చిపోతావు ఎందుకు? నిన్నేమైనా నేను కిడ్నాప్ చేశానా? నిజం చెప్పాలంటే మాకు పైనుంచి కొన్ని ఆర్డర్స్ ఉంటాయి, వాటిని మేము అమలు చేస్తామంతే. మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఏదో కడుపు కోసం. సర్లే పోనివ్వండి సారు. ఒక మాట చెప్పండి, మీలాంటి స్టార్లందరూ మీ ఫ్యాన్స్ కోసం ఏదైనా చేస్తారంటగా? ఏమైనా చేస్తాం మేము. అరే సారు, నన్ను కూడా మీతో కలిపి ఒక సెల్ఫీ ఫోటో తీసుకునివ్వండి. చిప్పో, సెల్ఫీ తీసుకోవడానికి వచ్చావు ఇక్కడికి? సెల్ఫీ గిల్ఫీ ఏమేమను? సారు, అంత కోపం ఎందుకు? నా కోసం కాదు, నా భార్య కోసం. తను మీకు చాలా పెద్ద ఫ్యాన్. పెళ్ళైన ఈ 10 సంవత్సరాల్లో నేను ఈ రోజు దాకా ఆమెకి ఏ గిఫ్ట్ ఇవ్వలేదు. అందుకే మొదటిసారిగా మీ ఫోటో గానీ ఇచ్చానంటే ఆమె చాలా సంతోషపడుతుంది. ఇక నన్ను లవ్ చేయడం మొదలు పెడుతుంది. పదండ్రా. నీ భార్య నా ఫ్యానా? చాలా చాలా పెద్ద ఫ్యాన్. సరే తీసుకో ఫోటో. నీకైతే నేను అసలు నా వెంట్రుకని కూడా ఫోటో తీసుకునివ్వను. తీసుకో రా, తీసుకో. సార్, థ్యాంక్ యూ సార్. సార్, మీకు తెలియదు మీరు నాకు ఎంత పెద్ద సహాయం చేస్తున్నారో. సార్ సార్, ఒక ఫోటో సార్, ఒక ఫోటో. చాలా మందికి మీ దగ్గరకు వచ్చే అవకాశం దొరకదు, కానీ సార్ నేను మీతో సెల్ఫీ తీసుకుంటున్నాను. ఎంతైనా మా రౌడీల అదృష్టమే అదృష్టం. సార్, ఇది బాగుందా? ఛీ, ఇటు నుంచి ఫోటో బాగా రావట్లేదు. ఒక పంచి ఇటు వచ్చి తీసుకో. ఇటు ఫోటో బాగా రావట్లేదు. సార్ సార్, సరే ఒక పంచి జుట్టు సరిచే. సరే సరే. నీ భార్య కోసం ఫోటో తీసుకున్నా, మరి నీ భార్య నిన్ను చూస్తుందా నాన్న? మిమ్మల్ని మిమ్మల్ని సార్, మిమ్మల్ని. సరిచే. సార్, ఇప్పుడు తీసుకున్నా ఫోటో. సార్, సార్ సార్, ఈ ఫోటో చాలా బాగా వచ్చింది. ఇలా ఉండాలి ఫోటో సార్. అంటే. ఈ ఫోటో జబర్దస్త్గా వచ్చింది సార్. ఇంకో ఫోటో, ఇంకో ఫోటో సార్, ఇంకో ఫోటో సార్. సార్, ఈ ఫోటో చాలా బాగా వచ్చింది సార్. దీన్ని చూసి నా భార్య హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్. చాలా బాగుంది ఫోటో. అరే సార్, నా భార్య అందరికీ ఫోటోలు పంపిస్తుంది సార్. ఇంకోటి తీసుకుంటాను.
ఇట్రా. ఆ, ఇదే. ఆ, ఓ, ఇది చాలా బాగుంది కదా సార్. హ్మ్. ఈ ఈ ఈ ఫోటో బాగుంది. అవును సార్, చాలా బాగుంది సార్. ఒక ఫోటో అట్నుంచి తీసుకోనా? అరే ఆగు. ఈ ఫోటోని జూమ్ చేయి. అటు చూడు. ఆ, దీన్ని జూమ్ అవుట్ చేయి. జూమ్ అవుట్. ఆ, చేశాను సార్, జూమ్ అవుట్ చేశాను. ఓ పని చేయి, దీన్ని డిలీట్ చేసే. సార్ ఈ ఫోటో చాలా బాగా వచ్చింది. కాదు, ఈ ఫోటో బాగా రాలేదు. బ్యాక్గ్రౌండ్ ఏం బాలేదు. అందుకే నువ్వు పని చేయి. అదే ఆ ఫస్ట్ తీసిన ఫోటో ఉంది, అది బాగుంది. దాన్నే ఉంచుకో నువ్వు. ఓకే. కానీ సార్ ఆ ఫోటోలో జుట్టు సరిగా లేదుగా. అరే, ఈ ప్లేస్ ఎలా ఉందో జుట్టు కూడా అలాగే ఉండాలిగా. మరి నేచురల్ గా ఉంటుంది. నేచురల్. సరే సార్, మీరు ఎలా చెప్తే నేను అలాగే చేస్తాను సార్. చేస్తాను. నువ్వు పని చేయి, ముందు బయటకు వెళ్ళు. అరే, వెళ్తున్నా సార్, వెళ్తావా లేక నీ వెళ్తున్నా. boss తో చెప్పనా నాతో వెళ్తున్నా selfie సార్. దిగుతున్నావని? హే! చాలా చిత్రమైన మనిషిలా ఉన్నాడే. చూడు, నువ్వు తన్నుకి ఫ్రెండ్వి, అందుకే నిన్ను భరిస్తున్నాను. లేదంటే నీకు తెలుసు నేను నిన్ను ఏం చేయగలను. జస్ట్ షట్ అప్. ఎప్పుడు పనికి వాళ్ళని సాకులు చెప్పడం నీకు అలవాటేగా. ఎప్పుడు మనిషి ఫీల్ అవుతాడో తెలుసా? ఒక రకంగా ఎటువంటి పనికి పనికిరాడని, వాడి వల్ల ఒరిగేదేమీ లేదని వాడికి తెలిసినప్పుడు నీలాగే ఎక్స్క్యూజెస్ చెప్తుంటాడు. అందుకే నువ్వు ఓకే, అట్లీస్ట్ నువ్వు రియలైజ్ అయ్యావు నీ వల్ల ఏమీ అవ్వదని. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఒక్కటే, ఎలా మనం ఇద్దరం ఇక్కడి నుంచి బయటపడాలని. సరే, నేను ఒప్పుకుంటాను నా వల్ల ఏమీ కాలేదని. కానీ నువ్వు కూడా ఇది ఒప్పుకున్నావుగా, నువ్వు కూడా ప్రాబ్లంలో ఉన్నావని. మరి నువ్వు ఇంటెలిజెంట్విగా, నువ్వే చెప్పు మనం ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలో. ఒక పని చేద్దాం నిఖిల్. నువ్వే చెప్పావు కదా అన్నయ్య ఇక్కడి నుంచి బయటపడితే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్తాడని, కంప్లైంట్ ఇస్తాడని. అయితే మనం ఒక పని చేద్దాం, అన్నయ్యని వదిలేద్దాం. ఆ తర్వాత తను పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. అప్పుడు నువ్వు నీ నలుగురు రౌడీలకి మాస్కులు వేయించి అక్కడికి పంపించి వాళ్ళతో చెప్పించు మేము సరెండర్ అయిపోతున్నాము అని. వాళ్ళు పోలీసులకి చెప్తారు అన్నయ్యని వాళ్ళే కిడ్నాప్ చేశారని. నువ్వు ఎస్కేప్ అయిపోవచ్చు. ఐడియా బానే ఉంది. ఈ కేసులో నుంచి నేనైతే తప్పించుకుంటాను, నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మరి నీ సంగతి ఏంటి? అంటే ప్రజ్ఞ ఆల్రెడీ ఇక్కడి నుంచి పారిపోయింది. అభిని మనం వదిలేస్తాం. వాళ్ళిద్దరూ బయటకు వెళ్తారు, వాళ్ళిద్దరూ కలుసుకుంటారు. ఇద్దరికి ప్రేమ ఉంది కాబట్టి మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. నో, నాట్ అట్ ఆల్. అలా ఎప్పటికీ జరగదు. నేను అలా జరగనివ్వను కూడా. వాళ్ళిద్దరూ కలవచ్చేమో కానీ వాళ్ళకి పెళ్లి అవ్వదు. ఒకవేళ అలా జరిగిందంటే ఈసారి నేనే స్వయంగా ప్రజ్ఞను లేపేస్తాను. ఐఎమ్ గోనా సీ టు హర్. అలా జరగనివ్వను. ఇది బాగుంది, ఇది చాలా బాగుంది. ప్రజ్ఞని మళ్ళీ కిడ్నాప్ చేద్దాం. ఎందుకంటే ఆ పని కోసం మళ్ళీ నేనే బలిపశువుగా మారాల్సి ఉంటుంది కదా. ప్రజ్ఞని మనం కిడ్నాప్ చేస్తాము, ఆమెను కాపాడడం కోసం అభి అక్కడికి వస్తాడు. అభి నేను ఎదురెదురు పడతాము. ఆ కారణంగా మళ్ళీ నేను అభిని ఇక్కడ బంధించి పెడతాను. ఆ తర్వాత అభిని కాపాడడానికి నువ్వు ఇక్కడికి వస్తావు. నువ్వు ఇక్కడికి వచ్చావంటే మన గొడవ జరుగుతుంది. మన గొడవ జరిగిందంటే మళ్ళీ డిస్కషన్ మొదలు పెడతాము. అప్పుడు మనం తిరిగి ఇదే పాయింట్కి వస్తాము. నెక్స్ట్ మనం ఏం ప్లాన్ చేద్దాము అని. సో లెట్స్ సే వాట్ ఐ యామ్. దిస్ ఇస్ ద స్టూపిడ్ ప్లాన్. స్టూపిడ్ ఆలియా. నిఖిల్, మనం ఒకలా చేయొచ్చు అనుకుంటా. ప్రజ్ఞని ఏదో ఒక రకంగా ఇంట్రెస్ చేద్దాం. ఒకవేళ అన్నయ్యని విడిచిపెట్టాలంటే తను తిరిగి రావాల్సి ఉంటుంది అని. యు నో, లైక్ అన్ ఎక్స్చేంజ్ ఆఫర్. యాక్చువల్లీ ఇలా చేయొచ్చు. బికాస్ ఇప్పుడు మనం ఏదో విధంగా ఈ విషయం ప్రజ్ఞ చెవిలో వేయగలిగామంటే అభి మన దగ్గర ఉన్నాడని. అప్పుడు మనం ఏమీ చేయాల్సిన అవసరమే ఉండదు. ఆ సతీ సావిత్రి తన భర్తని కాపాడుకోవడానికి తనంతట తానే ఇక్కడికి పరిగెత్తుకొస్తుంది. ఎగ్జాక్ట్లీ. కానీ తను ఇప్పటిదాకా ఇంటికి వెళ్ళలేదట. తను ఎక్కడుందో ఎలా తెలుస్తుంది మనకి? ఫుగి, బయటకు రా. నాకు తెలుసు నువ్వు నా వెనకాల దాక్కున్నావని. త్వరగా బయటకు రా. మీకెలా తెలుసు నేను మీ వెనుకున్నానని? నువ్వు ఏ విధంగా నేను చెప్పకుండానే నా మనసులో మాట తెలుసుకుంటావో అదే విధంగా చూడకుండానే నేను తెలుసుకోగలిగాను వెనకాల నువ్వు ఉన్నావని. ఎందుకని నువ్వు ఎక్కడున్నావు ఇంత టైం? ఓహో, మళ్ళీ సేవ్ చేసి హీరోయిన్ అవ్వాలనుకున్నావా? కాదు, నేను అక్కడ. నాకు తెలుసు నువ్వు ఏం చేస్తున్నావు. ఎంతసేపటి నేను చూస్తున్నాను. చేతులు కట్టేసి వెళ్ళిపోయావు. అది కాదు, నేను
ఆ కర్ర ఎందుకు తీసుకొచ్చావు నువ్వు? ఇదిగో చూడు, నన్ను కొట్టొద్దు. అరే! సరే లేట్ అయితే అయిందిలే, పర్లేదు. కాదు, నేను ఈ కర్రని మిమ్మల్ని కొట్టడానికి కాదు, ఆ రౌడీల నుంచి తప్పించుకోవడానికి తీసుకొచ్చాను. అందుకే నాకు ఇంత టైం పట్టింది ఇవన్నీ వెతకడానికి. ఒక్క నిమిషం. ఏయ్, ఏం చేస్తున్నావు నువ్వు? కట్లు విప్పు, నొప్పిగా ఉంది. ఉండండి. సారీ. ఓకే, థ్యాంక్ యూ. నేను మీకు ఇక్కడే సీనరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మొత్తం 5 గుండాలున్నారు. 4 ఇక్కడే ఉంటారు. ఒకడేమో వాళ్ళ బాస్. అతను ఎక్కడుంటాడో ఎవరికీ తెలియదు. నేను ఇక్కడ నుంచి పారిపోయినప్పుడు ఇక్కడ 4 ఉన్నారు. నేను ఇక్కడ నుంచి పారిపోవడం ఈజీ అయింది, ఎందుకంటే వాళ్ళు నిద్రపోతున్నారు. అందుకే నేను పారిపోగలిగాను. కానీ మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు బయట ఉన్నారు. అందుకని మనం ఏదైనా పెద్ద ప్లాన్ ఆలోచించాలి ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి. మీకు అర్థమవుతుందా? ఫస్ట్ మిలిటరీలో ఉన్నావా ఏంటి? నేను టీచర్ని కదా. కమాండో టీచర్వా ఏంటిదంతా? ఏం చేస్తున్నావు నువ్వు? ఎక్కడ నేర్చుకుని వచ్చావు? మీకు ప్రతి విషయంలోనూ ఎగతాళైపోయింది. మీకు అన్ని ఎగతాళిగానే అనిపిస్తాయి. ప్రవీణ్, ఇదే ప్లేస్ అయి ఉంటుందేమో. ప్రజ్ఞ కూడా ఏం చెప్పిందంటే డాబా క్రాస్ చేశాక ఆ తర్వాత అడవి వైపుకు వెళ్లి చౌరస్తా వస్తుంది, ఆ ప్లేస్ అక్కడే ఉందని. ప్రజ్ఞ ఈ విషయం కూడా చెప్పింది. అడవిలో చాలా దూరం వెళ్లాలట. కానీ నేను అనుకోవడం ఈ దారిలో కారు వెళ్లదేమోనని. ఇక్కడి నుంచి మనం నడిచి వెళ్దాం ప్రవీణ్. నానమ్మ, ఇది అడవి దారి. మీరు కాలినడకన అంత దూరం రాలేరు. నువ్వు మా గురించి వర్రీ అవ్వకు బాబు, మేము నడుస్తాం. ఏమంటారు? మేము నడుస్తాం ప్రవీణ్, ఖచ్చితంగా నడుస్తాం. నువ్వు పద. జానకి, దీన్ని ఇలా స్పృహ లేకుండా చూసి చూసి నాకు కూడా నిద్రొచ్చేలా ఉంది. నిజమేనండి, ఈ పిల్ల ఇంకా నిద్రపోతూనే ఉంది. మొహం చూస్తుంటే చాలా చండాలంగా ఉంది. ఇక ఈ చండాలమైన మొహాన్ని ఎంతసేపు చూడాలి చెప్పండి? ఇందుగారు తనకి స్పృహ వస్తోంది. ఓయ్, ఖర్చు. స్పృహ రావడానికి ముందే స్పృహ పోగొట్టాలి. వద్దు ప్లీజ్, మత్తు మంది ఇవ్వద్దు. ఇంతగా నిద్రపోయినంటే నేను కోమాలోకి వెళ్తాను. ఓయ్, నువ్వు శాశ్వతంగా కోమాలోకి వెళ్ళిపోవడం కన్నా మంచి విషయం ఇంకే ఉంటుంది చెప్పు. వెళ్ళిపో, కోమాలోకి వెళ్ళు. ఏంటి? పడుకో. పడుకో. వద్దు. ఓయ్ చూడొద్దు. ఇప్పుడు స్పృహ లేకుండా ఉండడమే నీ ఆరోగ్యానికి చాలా మంచిది, అర్థమైందా? వద్దు, నాకు మత్తు మంది ఇవ్వద్దు. అరే, నువ్వు నిద్రపోతుంటేనే అందంగా ఉంటావు పిల్ల. ఎక్కడికి పోతావు? మన చేతుల్లోంచి తప్పించుకోవాలనుకుంది. ఈ ఇందు నుండి తప్పించుకుంటావా? దీనికి తెలీదు ఈ ఇందు తడాక ఏంటో. పదండి, మనం ఇక్కడి నుంచి త్వరగా బయటికి వెళ్ళాలి. అరే, మనం పారిపోవడం సంగతి సరే గాని ఇప్పుడు నాకు విపరీతంగా ఆకలిస్తుంది. దాన్ని ఏం చేయాలి చూడు. నిన్నటి నుంచి ఏమీ తినలేదు నేను. కానీ ఇక్కడైతే తినడానికి ఏమీ లేవు. నేను మీకు ఏమి అదిగా ప్రాబ్లం. ఇక్కడ ఏమీ లేదు, కానీ నేనేమీ తినలేదనుకో. ఇక కాసేపట్లో ఈ గడ్డి తినడం మొదలు పెట్టేస్తాను నేను. ఏమైంది? ఎందుకంత డల్గా ఉన్నాను?
డల్గా ఉండకపోతే ఎలా ఉండాలి? మీకు ఆకలేస్తోంది కానీ తినడానికి ఏమీ ఇవ్వలేకపోతున్నాను. గమ్మత్తుగా ఉంది నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అంటే నేనేదో మీ ఇంటికి వచ్చినట్టు, అప్పుడు మీ ఇంట్లో రేషన్ అయిపోయినట్టుగా. ఐఎమ్ కిడ్నాప్డ్ యార్. ఇప్పుడు ఒకవేళ నాకు ఆకలేస్తుంటే దీనిలో నీదేం తప్పు? అయినా నీకు బాగా ఆకలిస్తుండొచ్చు. మరి నేను నీకేమైనా ఇచ్చాను తినడానికి? నా విషయం వేరు. మీరు ఇక్కడికి నా కారణంగానే వచ్చారు. నా కోసమే వీళ్ళకి దొరికిపోయారు. ఇప్పుడు నా వల్ల ఆకలితో ఉన్నారు. సరేలే, నువ్వేం అప్సెట్ అవ్వద్దు. నా ఆకలి చూడడం నీ వల్ల కావడం లేదు కదా. నేను ఏదైనా తినాలని నువ్వు కోరుకుంటున్నావు. అయితే ఒక పని చేద్దాం.